అసెంబ్లీ స్టార్ట్ అవబోతుంది. అసెంబ్లీలకి వైఎస్ జగన్ తో పాటు ఆయన ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని వినిపిస్తుంది. మీరేమంటారు? హాజరవుతున్న అయ్యే పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా హాజరు గారా ఒక చర్చ. హాజరవుతే మళ్ళీ కొన్ని చర్చలు, హాజరు కాకపోతే అవును. ఇంకొన్ని చర్చలు జరుగుతాయి. హాజరవుతారని ఇప్పుడు సెటైరల్ గా ఒక చర్చ నడుస్తుంది. రేపు ఫిబ్రవరి యా 11. ఉమ్. 11 కాబట్టి హాజరవుతాడని తెలుగుదేశం పార్టీలు ఎటకారంగా అంటున్నారు. అవునండి, నా కరెక్ట్. దృష్టిలో నా దృష్టిలో హాజరవుతాడని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ షరతు ఏంటంటే రేపు మాత్రమే హాజరవుతాడు, నేను నా అంచనా ప్రకారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా చేసిన తర్వాత, తొలి అసెంబ్లీ సమావేశాల తర్వాత గవర్నర్ ప్రసంగాలకు మాత్రమే హాజరవుతున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. కాబట్టి రేపు కూడా గవర్నర్ అడ్రస్ చేస్తాడు బడ్జెట్ సెషన్ ని. కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్రస్ చేసేటప్పుడు వాద ప్రతివాదాలు ఏమి ఉండవు. గవర్నర్ ఉపన్యాసం, నినాదాలు సమర్థించే వాళ్ళు తప్పట్లు కొడతారు, నినాదాలు ఇస్తుంటారు. రెండోది శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ ఒకసారి కూర్చుంటారు. అంటే ఒక కన్సాలిడేషన్ పర్సనాలిటీస్ ఉంటారు, 40-50 మంది ఉంటారు. వీళ్ళు కూడా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు మాట్లాడేది ఏమి ఉండదు. గవర్నర్ గారు వస్తారు, ఉపన్యాసం చెప్తారు, జనగణ పాడతారు, వెళ్ళిపోయి వస్తారు, బయట వచ్చి మాట్లాడతారు. కాబట్టి ఇప్పటి వరకు హాజరవుతున్నటువంటి సమావేశాల తీరు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీని పర్యావసనాలు విచిత్రమైన చర్చలు నడుస్తాయి ఇంకా రేపటి నుంచి. అదేంటంటే డిస్క్వాలిఫై అయిపోబోతున్నాడు కాబట్టి భయపడి వచ్చేసినాడు, అదే ఆ భయంతో వచ్చాడు జగన్ అంటారు. క్వశ్చనే లేదు, డిస్క్వాలిఫై కాడు. నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈకపోయినా అసెంబ్లీకి రావాలని కోరుకుంటా. మైక్ ఇచ్చినా ఈపినా రావాలని కోరుకుంటా. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ జగన్ గారి స్టాండ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి డిస్క్వాలిఫై కావాలంటే వరుసగా 60 రోజుల పాటు ఆబ్సెంట్ కావాలి, 10 దినాల్లో ఆబ్సెంట్ కావాలి. ఆ 60 ఇప్పుడు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా హాజరైనారు గవర్నర్ ప్రసంగం అప్పుడు. అవును. అంటే గవర్నర్ ప్రసంగం ఎప్పుడైనా సరే సంతకం పెట్టిన తర్వాత 60 రోజుల, మొత్తానికి 60 రోజుల మనకు నిబంధనలు ఏం క్లారిటీ లేదు. అదే కాబట్టి ఇప్పుడు ఆ లెక్క తీసుకుంటే ఆయన ఇంకా ఇప్పుడు ఈ రోజు పాస్ అవుతారు, మళ్ళీ ఒక 60 రోజులు అంటే ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు 20 రోజుల్లో జగన్మోహన్ ఒకవేళ అన్ని వరుస ఆబ్సెంట్లే చూస్తామన్నా కూడా నాకున్న అవగాహన మేరకు ఇప్పటికి 30-35 రోజులు మాత్రమే జగన్ గారు ఆబ్సెంట్ అయినాడు ఈ బడ్జెట్ తో. అంటే 20 నెలలు అయిపోయింది కదా ఈ ప్రభుత్వం వచ్చి. 60 రోజులు కావాలంటే ఇంకొక 20 నెలలు పడుతుంది. అంటే 60 నెలల ప్రభుత్వ పాలనలో 40 నెలల పాటు డిస్క్వాలిఫై చేయడానికి స్కోపే లేదు. చివరి 1 సంవత్సరం ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు? డిస్క్వాలిఫై చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా మీకైనా నాకైనా సభ్యులకు నోటీస్ ఇవ్వాలి. అవును. మిమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై. జగన్ గారికి వెంటనే బ్రహ్మాస్త్రం ఉంది. అదేంటంటే స్పీకర్ గారు నోటీస్ ఇచ్చింది, నా అప్లికేషన్ మీ దగ్గర పెండింగ్ ఉంది. ఏంటి అప్లికేషన్? నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని మీకు అప్లై చేస్తున్నాను. మీరు దానిపైన డెసిషన్ తీసుకోకుండానే నా పైన డిస్క్వాలిఫై ఎట్ట చేస్తారు ఆయన క్వశ్చన్ వేస్తాడు. వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు గడిలాడు. హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రెహమాన్ గారు మీ తమాషా చూడండి, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్కి డైరెక్ట్ గా సమాధానం చెప్పరు, హైకోర్టుకి ఆన్సర్ చేయరు. కానీ సభలో మాట్లాడతారు, పబ్లిక్ గా మాట్లాడతారు. ఏమని? మీకు 10% లేదు కాబట్టి. అయితే రాజ్యాంగంలో నిబంధనలలో ఎక్కడ కూడా 10% అనే పదం లేదు. ఉన్నదల్లా పొలిటికల్ అపాయింట్ గా ఉండాలి. అవుట్ ఆఫ్ అపాయింట్ గ్రూపుల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి. స్పీకర్ ఎక్కడ 10% ఆడుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారనుకో స్పీకర్ గారు రాతపూర్వకంగా కోర్టుకి, ఈయనకి 10% లేదు కాబట్టి మేము ఈ లేకపోతాం అనుకోండి, వెంటనే కోర్టు ఏమడుగుతుంది? ఎక్కడుంది ఆ నిబంధనలు చెప్పండి అంటుంది. మనకు చెప్పొచ్చు, టీవీల ముందు వచ్చి ఉపన్యాసాలు దాదాపు కొట్టచ్చు, కోర్టు ముందు కుదరదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలిగా మళ్ళీ. కాబట్టి నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావాలని నేను కోరుకుంటా, బట్ హాజరు కాకపోయినా డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి కనపట్లేదు. సో డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి వచ్చిన 40 రోజుల తర్వాత, 40 నెలల తర్వాత మళ్ళీ చేస్తే జగన్ కి అడ్వాంటేజ్. ఎలక్షన్ 1 ఇయర్ ముందు కూడా 11 డిస్క్వాలిఫై చేస్తారు. కాకపోతే రేపు ఆయన హాజరైతే నా దృష్టిలో గవర్నర్ ప్రసంగాలకు హాజరు కావడం, ఆడ నినాదాలు ఇవ్వడం ఆయనకు ఒక అలవాటుగా పార్టీకి మారింది, చేస్తారు. బట్ వాళ్ళ ఉద్దేశం రేపు చర్చ మాత్రం ఆయన డిస్క్వాలిఫై భయపడి చేశాడు మాత్రం అంటారు.